క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ తోమ వారి మధ్యలో లేకపోవడం, మిగతా శిష్యులందరూ వెళ్ళి మేము ప్రభువును చూచితిమి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు తోమ ఏ రీతిగా సమాధానం ఇస్తూ ఉన్నాడో, ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో ఆ విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం 25వ వచనంలో ఈ విషయం మనకు తెలియచేయబడ్డది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ శిష్యుడు ఎందుకు వారితో లేడో అనేటువంటి విషయం మనకు తెలియదు, అంటే రాయబడలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనము ఎక్స్ట్రా బిబ్లికల్ మెటీరియల్ అని అంటారు, అంటే బైబిల్లో లేనటువంటి విషయాలు ఇతర పుస్తకాల్లో రాయబడి ఉంటాయి. కానీ వాటిని ప్రామాణికంగా మనం పరిపూర్ణంగా తీసుకోలేం. వాటిని ఏమంటాం? కెనానికల్ అని అంటాం, అంటే ప్రామాణికం. మీరు బైబిల్ కాలేజ్ చేసిన వారు మరి తెలుస్తారు. కెనానికల్ బుక్స్ అంటాం, లేదా కెనానికల్ మ్యాటర్స్, అంటే వాళ్ళు నమ్మకం ప్రామాణికంగా తీసుకోలేవు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రింద జరిగినటువంటి చరిత్ర కాబట్టి ఎవరెవరో ఏదేదో రాస్తే వాటన్నిటిని కూడా మనము తీసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి పుస్తకాలు ప్రామాణికమైన ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటివే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. వేరే వాటిని మనము కొంతవరకు నేర్చుకోవడానికో తెలుసుకోవడానికో మనము చదువుకోవచ్చో, లేతే వాటిని వేరే వాళ్ళు చెప్తే వినొచ్చు. కానీ వాటిని 100%, అంటే ఏంటిది 100% ప్రామాణికంగా మనం తీసుకోలేం. కాబట్టి ఆయన ఎందుకు లేడు అనేది రకరకాలుగా మనం ఊహించవచ్చు, రకరకాలుగా మరి చెప్పొచ్చు. కానీ ఆయన ఎందుకు లేడు అనేటువంటి కారణం బైబిల్లో ఇట్లా ఉన్నది, ఇట్లా ఉండొచ్చు, ఇట్లనే కావచ్చు అనేటువంటి విషయాన్ని మన నిర్ధారణకు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యములు ఆ విధంగా చెప్పొద్దు. కానీ అది ముఖ్య కారణం ఏందనంటే శిష్యులు మాత్రం చెదిరిపోయినటువంటి మాట వాస్తవం. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి రకరకాలుగా ఎక్కడెక్కడికి పోయారో తెలియదు, వాళ్ళందరూ ఏ ఇళ్లలో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు మనకి. కాబట్టి ఆ సమయంలో మరి ఆయన భయానికి మరి ఎవరన్నా మరి అతనికి తెలియక ఆయన ఎవరో ఇంట్లో ఉండొచ్చు. కానీ అది ఆదివారం సాయంకాలం జరిగినటువంటి సంఘటనలో ఆ శిష్యుడు వారితో లేడు. అయితే ఆ కార్యం అయిపోయిన తర్వాత మరి తోమాకు మరి వీళ్ళందరూ కూడా కలిసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏమన్నానంటే, మరి యేసుక్రీస్తు ప్రభు లేచాడు, మేము ఆయనను చూచాము అనేటువంటి విషయాన్ని తక్కినటువంటి శిష్యులు ఇప్పుడు తోమాకు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇది మొదటి సాక్ష్యం. స్త్రీలు అపోస్తులకు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు అపోస్తులు ఇంకొక అపోస్తునికి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఎవరి గురించి అంటే యేసు ప్రభు లేచాడని. ఇప్పుడు ఉదాహరణకి ఆ స్త్రీలు వచ్చి యేసు ప్రభు లేచాడు అని చెప్పినప్పుడు వీళ్ళు నమ్మారా? వీళ్ళు నమ్మలేదు. మరి ఇప్పుడు అపోస్తులు చెప్తా ఉంటే ఈయన నమ్ముతున్నాడా? ఈయన నమ్ముతలేడు. కాబట్టి ఒక మనిషి సత్యాన్ని నమ్మకపోతే ఎంత బాధకరం అనిపిస్తుందో సత్యం చెప్పేటువంటి వ్యక్తికి అర్థం కావాలి. ఇప్పుడు స్త్రీలు చెప్పేటువంటి విషయం నమ్మనప్పుడు స్త్రీలకు ఏమనిపిస్తుంది? అయ్యో, ఏంది నేను ఇంత చెప్తున్నా కూడా నా మాట నమ్మకం లేదా, నా మాట నమ్ముతలేరా అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది. తర్వాత ఆ యొక్క అపోస్తులు మరి చూసి నమ్మిన తర్వాత వారు తోమాకు చెప్తా ఉంటే ఇప్పుడు అపోస్తులకు ఏమనిపిస్తుంది? అరే, మేము చూసినా కూడా ఈయన చూడలేదంటాడు, లేడంటాడు, లేవలేదంటాడు. యేసు ప్రభు యొక్క ప్రక్కలో ఆ వేలు పెడితేనే, గాయంలో వేలు పెడితేనే నమ్ముతా అంటాడు అని మాట్లాడుతున్నాడని చెప్పేసి వారికి నిజంగా వారికి ఏమనిపిస్తుంది? ఎందుకంటే సత్యమును మరి చెప్పేటప్పుడు ఆ సత్యాన్ని అంగీకరించకపోతే, ఆ సత్యాన్ని మరి తృణీకరిస్తే లేదా వ్యతిరేకిస్తే, దాన్ని సందేహిస్తే ఏమనిపిస్తుంది? చెప్పేటువంటి వ్యక్తికి అయ్యో నేను ఏం చేయాలి, నీకు ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలట, నీకు ఎట్లా చెప్తే నమ్ముతావు అని చెప్పి ఏమవుతుందట? బీపీ పెరుగుతుంది, మరి ఆవేశం పెరుగుతుంది. కానీ కోపం కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఎందుకంటే
మనం వాళ్ళకి ఎటు చేసి సత్యాన్ని నమ్మించాలి, సత్యం చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ దాన్ని ఎట్లా చెప్పాలనో, ఏ విధంగా వాళ్ళకి ఆ నమ్మకాన్ని కుదిరియాలనో తెలియదు. ఎందుకంటే మనిషిలో ఎక్కువ అపనమ్మకే ఉంటాం. మనిషి నమ్మేది ఎక్కువ అబద్ధాన్ని నమ్ముతాడు. మనిషి ఏం నమ్ముతాడంటే ఎక్కువ అబద్ధాన్నే నమ్ముతాడు, అబద్ధాన్ని ప్రేమిస్తాడు. కాబట్టే మనిషి సత్యాన్ని అంగీకరించుకోలేడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఆ సత్యమును మరి మనుషులు అంగీకరించరు. ఎందుకంటే మన మైండ్ అంతా కూడా అసత్యానికి, అపనమ్మకానికి, ఈ సాతాను యొక్క బోధను, సాతాను యొక్క విషయాలతో మన మనసు, హృదయం అంతా నింపబడి ఉన్నది కనుక సత్యాన్ని అంగీకరించలేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఆ సత్యమును అంగీకరించాలంటే మన హృదయాలు మారాలి, మన హృదయములో యథార్థత ఉండాలి, మన హృదయములో తగ్గింపు ఉండాలి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించేటువంటి, స్వీకరించేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు ఆ దేవుని యొక్క వాక్యములో ఈరోజు మరి స్త్రీలు చెప్పింది అబద్ధం కాదు, అపోస్తులు చెప్తున్నటువంటిది అబద్ధం కాదు. నిజంగా ఆయన లేచాడు, వాళ్ళు చూశారు, తర్వాత వీళ్ళు చూశారు. కానీ ఇప్పుడు ఈ అపోస్తునికి ఎంత చెప్పినా కూడా, ఎంత వాదించినా కూడా, ఎంత నిర్ధారించినా, ఇదిగో ఆయన మాకు గాయాలు చూపాడు, మేము ఆయనను ముట్టుకున్నాం, ఆయన మాకు ఇగో నన్ను తాకండి అన్నాడు, మా ముందు రొట్టె తిన్నాడు, ఇగో నేను భూతాన్ని కాదు, ఇదిగో భూతానికి ఎముకలు శరీరం ఉండదు అని మాకు చూపెట్టాడు, మేము చూశాము అని చెప్పి అనేకంగా ప్రతి ఒక్క అపోస్తులుడు అని చూసినటువంటి వాటిని, ఆ సత్యమును మరి వాళ్ళు చెప్తున్నా కూడా తోమా ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన వ్యతిరేకంగా మాట్లాడు. వాళ్ళు చెప్పినటువంటి దానికి ఏం చేస్తున్నాడు? వ్యతిరేకంగా మాట్లాడతాం. లేదు లేదు నేను నమ్మ, అట్టెట్లయితుంది, శరీరం ఎట్లుంటుంది, ఆత్మకు ఉండదు కదా, మీరెట్లా ముట్టుకుంటారు? మనం ఎప్పుడన్నా ఆత్మలను ముట్టుకున్నామా? ఆత్మలను తాకగలిగినామా? ఆత్మలు మనం చూడగలిగినామా? చూసుంటారు, ఆత్మలను చూసుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మలను నమ్ముతారు, దూతలను నమ్ముతారు కాబట్టి. కానీ ఆ శరీరం ఉంటుందా? అట్టెట్లా? ఈ ఆత్మ మనకు తాకలేము కదా, స్పర్శించలేము కదా. ఆత్మకెట్లా గాయాలు ఉంటాయి? శరీరానికంటే గాయాలు ఉంటాయి కనుక ఆత్మకెట్లా గాయాలు ఉంటాయి అని ఈయనకు ఈయనకు అన్నీ తెలుసు బోధలు. పాత నిబంధన గ్రంథం తెలిసిన వాడు, ఇజ్రాయేలీయుడే, యేసు ప్రభు యొక్క బోధలను విన్నటువంటి వాడు కాబట్టి ఆ జ్ఞానం అంతా ఆయనకు ఉన్నది. మరి ఆ జ్ఞానంతో అటెట్లయితుంది, ఇట్లెట్లయితుంది అని చెప్పి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? శిష్యులు చెప్పిన దానికి ఈయన కూడా వాదించడం ప్రారంభించాడు. ఎంతసేపు ఆ సత్యమును అంగీకరించేటువంటి మనస్తత్వం లేకుండా ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వాదిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనిషి జీవితంలో ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే మనకు సత్యము చెప్పబడుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దాన్ని కొట్టివేయడం కానీ, దాన్ని వ్యతిరేకించడం కానీ, దాని మీద వాదించడం కానీ మనం చెయ్యకూడదు ప్రియమైనటువంటి బిడ్డలారా. దేవునికి సంబంధించినటువంటి విషయాలకు మనం వచ్చినప్పుడు, దేవుని వాక్యానికి సంబంధించినటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు, మనకు తెలియకపోతే, లేకపోతే మనకు దాని గురించి అవగాహన లేకపోతే, దాన్ని తెలుసుకోవడానికి, ప్రార్థించి మరి దాన్ని గ్రహించడానికి, వాక్యాన్ని చదివి నేర్చుకోవడానికో తెలుసుకోవడానికో మనము వేచి ఉండాలి, సమయం కొరకు కనిపెట్టాలి. కానీ మనకు తెలియకుండా ఒట్టిగా గుడ్డిగా మనం అట్లా కాదు, ఇట్లా కాదు, అట్లా కాదు అని ఏదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా మనం మాట్లాడవద్దు. ఇప్పుడు వాళ్ళు యొక్క సద్దుకయ్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి, మరి ఒక వ్యక్తి వివాహం ఉన్నాడు, అతడు తర్వాత చనిపోయాడు, తనకు సహోదరుడు ఉన్నాడు. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోతే తన సహోదరుడు వివాహం చేసుకొని తనకు వంశావళిని కొనసాగించాలని ఉన్నది. 7 సహోదరులు ఉన్నారు, 7 పెళ్లి చేసుకున్నారు, కానీ సంతానం ఎవరికి కాలే. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. మరి పునరుత్థానంలో ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది? ఎందుకంటే 7 ఈమెను పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పి. ఒకవేళ కనుక పరలోకంలో కూడా పెళ్లిళ్ళు ఉంటే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎంతో మందిని చేసుకున్నారు, ఇడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడ ఒక పెద్ద కొట్లాట తయారవుతుంది. ఈమె నా భార్య అంటే వాడే లేదు, ఈమె నా భర్త అంటది. అందుకని ఏం చేసిండు దేవుడు? అక్కడ రూల్స్ మొత్తం చేంజ్ చేసేసిండు. అక్కడ పెళ్లిళ్ళు పెట్టలే, అందరిని ఏం చేసిండట? దేవుని దూతల్లాగా పెట్టేసి. ఎందుకంటే కొద్దిగా అంటే ఇండియాలో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుందా, కానీ విదేశాల్లో ఏంటిదట? ఇక విదేశాల్లో ఎవరు ఎంతమంది ఏం చేసుకుంటారో చేసుకుంటారు, ఇడిచిపెడతా అంటారు.
ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ కూడా మనము సత్యమును గురించి, అంటే వాళ్ళు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, మీరు పొరపడుచున్నారు, మీరేం చేస్తున్నారు, పొరపాటు పడుతున్నారు, లేఖనములను మీరు గ్రహించడం లేదు అని యేసుక్రీస్తు ప్రభు వారికి జవాబిచ్చాడు. ఎందుకనంటే లేఖనాలను సరిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా ఏది పడుతుంది ఆ లేఖనాలను ఎదిరించడం, లేఖనాలను మీద మనము మాట్లాడడం, దాని మీద వాదనలు పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనిషికి సరి అయినటువంటిది కాదు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే మనం సత్యాన్ని గ్రహించలేం. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్తాడు, వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్యమునకు మాత్రం వాళ్ళు రాలేకపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే బాగా అది చదవాలి, ఇది చదవాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అని తెలుసుకొని చివరికి ఏం తెలుసుకోకుండా అయిపోతారు. ఏమవుతారటమ్మా, వాళ్ళు ఏం తెలుసుకోకుండా అయిపోతారు. మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి. ఏ మనస్సాక్షి? మనస్సాక్షి వాతేస్తారు. అప్పుడు చిన్నప్పుడు ఫిట్స్ వస్తే ఏం చేసేటోళ్ళట, వాత పెట్టేటోళ్ళు. లేదా కొంతమంది కర్రు కాల్చి వాత పెడతా అంటారు చూడు, అట్లా వాత వాళ్ళది ఏమైంది, ఇక వాత అయిందంటే ఏం స్పర్శ ఉండదు అన్నట్టు, స్పందన ఉండదు ఇక మనస్సాక్షికి. ఎస్ అన్నదు, నో అన్నది అన్నట్టు. ఏమన్నదు? ఎస్ అన్నదు, నో అన్నది. దానికి ఏం ప్రతిస్పందనలు ఉండవు ఆ మనస్సాక్షి, ఎందుకంటే అది వాత వేయబడ్డది, సరి అయినటువంటి రీతిలో పనిచేయదు. ప్రియబిడ్డలారా, అలాంటి వ్యక్తులు ఎందుకు, ఆ అబద్ధీకులు ఎందుకు వాత వేయబడిందో మనము మొదటి వచనం నుండి చదివితే అర్థమవుతుంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు, చూడండి, మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి, మోసపరిచేటువంటి ఆత్మలు దెయ్యముల బోధ. అందుకే చాలా జాగ్రత్త, ఎవరు బోధపడితే వాళ్ళ బోధ వినొద్దు. ఎందుకంటే వాళ్ళలో ఏముంటాయి, దెయ్యాలు ఉంటాయి. వాళ్ళు మనుషులు కాదు బోధించేది, వాళ్ళు దెయ్యాలు అన్నట్టు బోధించేది. దెయ్యముల బోధ, దెయ్యముల జ్ఞానము, సైతాను జ్ఞానం, ఇలాంటి జ్ఞానాలు ఉంటాయి. అవి పైకి మంచిగానే అనిపిస్తాయి, వాక్యం మంచిగానే అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎక్కడనో మనం తప్పుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం సత్యానికి మన హృదయం ఎట్లుండాలంటే యథార్థంగా దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి, అంగీకరించేటువంటి తత్వంలో మనం ఉండాలి. ఒకవేళ మనము అప్పటిదాకా ఆ బోధలో లేకపోతే ఆ విషయంలో మనం నడిచినప్పటికీ, ఫలాంది ఈ విధి కావచ్చు అని మనం మనసులో నమ్మినప్పటికీ, కానీ సత్యానికి ఎప్పుడైతే మనం వస్తామో అప్పటిదాకా మనము తెలుసుకున్నవి, గ్రహించినవి అన్ని పక్కన పెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నికోదేము ఏం చేశాడు, తనకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ ఎప్పుడైతే క్రీస్తునితో మాట్లాడిండో అప్పటిదాకా ఆయన పాటించిన వాటిని పక్కన పెట్టేశాడు. తెలుసుకున్న వాటిని, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. పౌలు మరి ఆ ఫరిసయుడు, ఆయన చాలా బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఆ బోధను. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును చూశాడో ఏం చేశాడు, తనకు అప్పటిదాకా, అందుకే అంటాడు కదా, నేను దాన్ని సమస్తాన్ని పెంటలాగా చూస్తున్నాను, అంటే ఆ బోధ అంతా నాకు అవసరం లేదు, ఇక నాకు క్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు యొక్క బోధను ఆయన ఏ విధంగా అంగీకరిస్తున్నాడో ఆ అంగీకరించేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. మరి అదే రీతిగా పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళమన్నప్పుడు మరి దాన్ని దేవుడు అతనికి ప్రత్యక్షంగా చెప్పకుండా ఏం చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ అపవిత్రమైన వాటిని చంపుకొని తినమంటే, అయ్యా బాల్యము నుండి నేను తినలేదు అట్లా. అంటే అపవిత్రత గురించి, పాత నిబంధన సంబంధమైనటువంటి అపవిత్రత గురించి అతడు ఇంకా నిష్టను కలిగి ఉన్నాడు. అంటే ఆ శవాలను ముట్టుకోవద్దు, లేకపోతే అపవిత్ర కళేబరాలు ముట్టుకోవద్దు, అపవిత్రమైనది తినొద్దు, ఆ యొక్క అన్య జనాంగము అపవిత్రమైన జనాంగంతో కలియొద్దు, వాళ్ళకు దూరంగా ఉండాలి అని ఇంకా ఏం చేస్తున్నాడు, తన మనసులో ఆ యొక్క పాత నిబంధనకు సంబంధించినటువంటి పవిత్రతలోనే ఉన్నాడు. కానీ క్రీస్తు తనను పవిత్రపరిచాడు, క్రీస్తు ద్వారా పవిత్రత కలుగుతున్నది, పరిశుద్ధత కలుగుతున్నది. ఆ పవిత్రత, పరిశుద్ధత ప్రతి వారికి ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ లోకములో మనము ఆ యొక్క లోక మాలిన్యం ద్వారా అపవిత్రపరచబడం, కానీ మన హృదయములో నుండి వచ్చేటువంటి వాటి ద్వారా అపవిత్రపరచబడతామని బోధ ఇంకా ఆయన అంగీకరించలేదు. కాబట్టి
అప్పుడు దేవుడు ఆ దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు కొర్నేలింటి నుంచి వర్తమానం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, నిజముగా నేను ఆ దర్శనాన్ని గ్రహించాను. దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, నిజంగా ఏ మనుషుడును నిరాకరించబడిన వాడు కాదు అనేటువంటి విషయాన్ని అప్పుడు గ్రహించాడు. ఆయన అనుకున్నాడు అప్పటి వరకు కేవలం యూదులకే రక్షణ, యూదుల కొరకే యేసు ప్రభు చనిపోయాడు, యూదులనే ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు, ఈ అన్య జనాంగం శాపగ్రస్తమైనది, అపవిత్రమైంది, వారు ఇంకా రక్షణ లేదు అనుకున్నాడు. కానీ క్రీస్తు ద్వారా అందరికీ రక్షణ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు. కానీ ఆ దర్శనం ద్వారా ఆయనను కొర్నేలింటికి పంపడం ద్వారా అప్పుడు ఆయన ఆ సత్యంలోనికి నడిపించబడ్డాడు. యేసు ప్రభు చెప్పినా కూడా నమ్మను అని అనలేదు. అంత పెద్ద పేతురే ఏం చేశాడు, యేసు ప్రభు చెప్పాడు అని అంటే ఆ బోధన అంగీకరించాడు. ఈరోజు అలాంటి మనస్తత్వములో మనం ఉండాలి ప్రియ బిడ్డలారా. దెయ్యముల బోధ యందును మరి ఆ మోసపరచు ఆత్మలు, ఏమాత్మలట, మోసపరిచే ఆత్మలు ఉంటాయి, జాగ్రత్త. ఆ మోసపరిచే ఆత్మల యొక్క బోధలు మనం వినొద్దు. తర్వాత లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. చూడండి, అబద్ధ బోధలు వింటే, మోసపరచు ఆత్మల బోధ వింటే, తర్వాత దెయ్యముల బోధ వింటే నువ్వేమవుతావు? వినుడు లక్ష్యం అంటే వాటి యందు అమ్మా ఇది కరెక్టే, నిజమే అని నమ్మావనుకో, ఏమవుతావట? నువ్వు విశ్వాస భ్రష్టులు ఏమైపోతావు? నువ్వు విశ్వాసంలో భ్రష్టుడివి, భ్రష్టురాలు అయిపోతావు. అందుకని అంటున్నాడు, ఆ అబద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్యం విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను, మరి ఇవన్నీ వాళ్ళు చేస్తారు ప్రియబిడ్లారా. తర్వాత మనము ఇక్కడ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 6వ వచనం, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్యం విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని. నేర్చుకుంటూనే ఉంటారు వాళ్ళు ఇక, కానీ ఎప్పుడు ఆ అనుభవంలోనికి రారు, ఆ అనుభవ జ్ఞానంలోనికి రారు. నేర్చుకోవడంలో తప్పులేదు, బైబిల్ మనము ఇంకా నేర్చుకునేటువంటి విషయంలో తప్పులేదు. కానీ ఆ నేర్చుకొని చదివి ఎక్కడికి రావాలి? మనము సత్యం వద్దకు రావాలి. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడి ఎక్కడికి వచ్చింది? ఆమె సత్యానికి వచ్చింది, సత్యం వద్దకు నడిపించబడ్డాడు. కాబట్టి ఈ విధంగా మనం వాక్యాన్ని చదివినప్పుడు ఆ సత్యం వద్దకు రావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వద్దకు మనం నడిపించబడాలి. అంతేగాని మనము మొండి వాదన మాట్లాడొద్దు, పరిశుద్ధాత్మను దూషించొద్దు, లేదా పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి మాటలను అనుమానించొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి మాటలను మనం వ్యతిరేకించొద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తోమా కూడా ఏం చేస్తున్నాడు? సత్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు, సత్యమును గురించి వాదిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా అట్లా నీకు తెలిసవచ్చు. నువ్వు పెద్ద యేసు ప్రభు కంటే నువ్వు బాగా చదువుకున్నావు బైబుల్ అంతా. ఎందుకంటే బైబిల్ నీకు బాగా తెలియదని ఎవరు అంటలేరు. నువ్వు మొత్తం పరిశోధించి ఆది కాండం మొదటి అక్షరం నుంచి ప్రకటన గ్రంథం చివరి అక్షరం వరకు బాగా చదివి మొత్తం ప్రతి అక్షరం దాన్ని గ్రైండర్ బట్టి నీ మైండ్లో నూరిపోసి ఉన్నది. తెలియదని ఎవరు అంటలేరు. కానీ మనకు ఎన్ని తెలిసినా ఎట్లుండాలి మనము? అది ఇంకా ప్రభువు మాట్లాడినప్పుడు నేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. పౌలు నేర్చుకున్నాడు, లేఖనాలు చదివాడు ఆయన బాగా. పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత చూసిన తర్వాత ఆయన క్రీస్తుని తెలుసుకున్నాడు, క్రీస్తుని గురించి గ్రహించాడు. కానీ లేఖనాలను మళ్ళీ ఆయన చదవడం ప్రారంభించాడు. అందుకే అరేబియా దేశంలో ఆయన ఒక 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఆయన లేఖనాలన్నిటినీ పరిశోధించి వాటిని బాగా నేర్చుకొని ఇంకా క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానంలోనికి ఆయన వచ్చి అప్పుడు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాల ద్వారా ఆయన బోధించడం ప్రారంభించాడు. కాబట్టి ఈరోజు నువ్వు అపోస్తులు చెప్తున్నటువంటి బోధను, సేవకులు చెప్తున్నటువంటి బోధను, ప్రవక్తలు చెప్తున్నటువంటి బోధలను కాదు.
నేను జరుగుతేనే నమ్ముతా, నేను చూస్తేనే నమ్ముతా, ఇట్లా అయితేనే నమ్ముతా అని అలాంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో. ఎందుకంటే ఇక్కడ తోమా ఏమంటున్నాడో, ఇలాంటి మాటలు మన మనసులోకి రావద్దు, ఇలాంటి మాటలు మన నోట్లోకి రావద్దు. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మేము ప్రభువును చూచితిమని చెప్పినప్పుడు నేను ఆయన చేతుల మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను. అంటే ఎంత భయంకరమైనటువంటి ఆలోచన చెప్పండి. వాళ్ళందరూ చెప్పినప్పుడు అయ్యో సరే చూసారా, మరి సరే నేను కూడా చూస్తాను ప్రభువా, నాకు ఆ ప్రత్యక్షత కనపరచు నాయనా, మరి నేను కూడా నేను చూడాలి, వీళ్ళందరూ నేను చూశారు, నాకు ఆ భాగ్యాన్ని దయచేయి ప్రభువా, మరి అలాంటి దర్శనం నాకు దయచేయి, నాకు కూడా కనబడండి ప్రభువా, యేసు ప్రభు గాయాలు మీరు చూశారా అని మాట్లాడినప్పుడు సరే ఆయన నమ్మకున్న మంచిదే. ఏంటిదటమ్మా, నువ్వు నమ్మకున్న మంచిదే, కానీ అది దానికి వ్యతిరేకంగా మాట్లాడడం చాలా డేంజర్. ఎందుకంటే ఆయన అట్లా నాని మౌనంగా ఉన్నా మంచిదే, మంచిగుండా ఆయనకు. ఆ మౌనంగా ఉంటే అది ఆయనకు జ్ఞానముగా ఎంచబడేది. కానీ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆ జ్ఞానాన్నే వ్యతిరేకిస్తూ ఉన్నాడు, సత్యాన్నే వ్యతిరేకిస్తూ ఉన్నాడు, క్రీస్తు యొక్క ఆ పునరుత్థానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన చేతు గుర్తులో అట వేలు పెడతాడట. నీ గుండె జబ్బు ఉన్నదనంటే నీ గుండె ఓపెన్ చేసి సుత్తేని నమ్ముతా అంటే ఏమన్నట్టు ఆ మనిషి? నీకు తల నొప్పి ఉన్నదంటే నేను తల బలగొట్టి చూస్తా, అప్పుడైతేనే నీ తల నొప్పి ఉన్నదని నేను నమ్ముతా అంటే అది కరెక్టేనా? అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారు అనుకో, అబద్ధం వాళ్ళది, వాళ్ళ మాట ఎప్పుడు అబద్ధమే ఉంటుంది. కానీ నిజంగా బాధపడుతూ వాళ్ళ బాధను, అయ్యా నేను ఈ బాధపడుతున్నాను, ఈ బాధతో ఉన్నాను, ఎందుకంటే డాడీ చెప్తా అంటాడు, కొంతమంది అట ఫోన్లు చేస్తే ఆహా అట్లనా, ఆహా అంత బాధ అవుతుందా అనేట వ్యంగ్యంగా మాట్లాడతారట. మరి నీకైనప్పుడు ఒక మనిషి శ్రమలను హేళన చేయొద్దు, ఒక మనిషి బాధను హేళన చేయొద్దు. ఒక మనిషి, ఆ మనిషిని నువ్వు చూసుకోకున్నా ఏం చేయకున్నా మంచిదే, ఆ మనిషి గురించి పట్టించుకోకుండా మంచిదే. కానీ ఆ మనిషి శ్రమను హేళన చేయడం అనేది దేవుడు ఊరుకోడు. యోబును ఏం చేశారు? యోబు యొక్క శ్రమల్లో వాళ్ళు పాలు పంచుకోకుండా మంచిదే తమ స్నేహితులు, కానీ ఆయనను అవమానపరిచేటువంటి విధంగా ఆయన శ్రమల్లో ఆయనను హేళన చేస్తున్నారు, హేళనగా మాట్లాడారు. అందుకే దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఆయన స్నేహితుల మీద దేవుని యొక్క కోపం అనేది మండి. అది ఎందుకు మండి? అది సరే వాళ్ళు వచ్చిండ్రు, కూర్చున్నారు, ఒట్టిగా మౌనంగా కూర్చున్నా మంచిగా ఉండు, కానీ ఆయనను ఇక అనడం ప్రారంభించారు, మాట్లాడడం ప్రారంభించారు. ఆయనకు రోగం ఉన్నదన్న సంగతి కూడా మర్చిపోయినారు వాళ్ళు, ఇక అట్లా మాట్లాడారు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, నువ్వేం మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఆయన గుర్తులో వేలు పెడితేనే నమ్ముతా అనేటువంటి ఒక కఠినమైన హృదయంతో ఉన్నావా? ఒక కఠినమైనటువంటి మనస్తత్వంతో ఉన్నావా? సరే సత్యాన్ని నువ్వు నమ్మనప్పుడు ఓపిక పట్టు, ప్రార్థన చేసుకో, దేవుణ్ణి అడుగు, ఇది సత్యమా, ఇది నిజమా ప్రభు, అది నేను మరి నిజమైతే నాకు కనపరిచి నేను నమ్మేటువంటి విధంగా నన్ను చేయి, నాకు కూడా కనపడండి ప్రభు, వీళ్ళందరూ కనపడరని చెప్తున్నారు, మరి నమ్మలేకపోతున్నాను, నా అపనమ్మకాన్ని క్షమించు ప్రభువా. ఆ యొక్క మూర్ఛ రోగి తండ్రి ఏం చేశాడు? నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను ప్రభువా, నా అపనమ్మకాన్ని క్షమించన్నాడు, అడిగాడు, తొలగించు అన్నాడు. ఈరోజు మన జీవితంలో సందేహాలు ఉంటాయి మనిషిగా మనము, ఎందుకంటే చూసిన వాటిని విన్న వాటిని బట్టే మనకు ఎక్కువ నమ్మకాలు అనేవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కనుక కొన్నిసార్లు నువ్వు నమ్మకపోవచ్చు చెప్పిన విషయాన్ని, కానీ చెప్పిన విషయం నమ్మకపోయినంత మాత్రాన సత్యం కాకుండా పోదు. కాబట్టి నువ్వేం చేయాలనంటే ఓపిక బట్టి నువ్వు ఆ సత్యమును గ్రహించే వరకు, తెలుసుకునే వరకు, అది నీ మనసులో మరి నిర్ధారణ అయ్యేంత వరకు ప్రార్థన చేయి. డౌట్లు వస్తాయి మనిషికి, కానీ డౌట్ వచ్చినంత మాత్రాన నీ డౌటే సత్యం అనేది నువ్వు ప్రకటించొద్దు, నీ డౌటే సత్యం అనే మాట నువ్వు మాట్లాడొద్దు. నువ్వు నమ్మకపోవచ్చు, అది నిజమా కావదా ప్రార్థన చేయి, మరి దేవుణ్ణి అడుగు, దేవునికి మొరపెట్టు. అంతేగాని దేవుని విషయాలను, దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, క్రీస్తును మరి అనుమానించి బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడొద్దు. క్రీస్తును యొక్క గాయాల్లో వేలు పెట్టొద్దు,
క్రీస్తు యొక్క ప్రక్క గాయములో వేలు పెట్టొద్దు అంటాం కదా. కంట్లో ఏంది పొడిచి చూడొద్దు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు అది మనం నేర్చుకోవాలి. ఇక్కడ తోమ నేను వేలు పెడితే కానీ నేను నమ్మను అనేటువంటి ఒక మొండి వాదన, ఒక మొండితనముతో ఉన్నాడు. నీవు అలాంటి మొండితనముతో ఉన్నావా ఈరోజు? ఆ కఠినమైన హృదయంతో ఉన్నావా? కఠినమైనటువంటి హృదయానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ భయం, రెండవది ఏంటిది, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం అనేది తన హృదయంలో ఉన్నది. కాబట్టి పాపం వలన కలుగు భ్రమ చేత మనిషి హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది, మొండితనం అవుతుంది, మెడవంచని తత్వం అది. అలాంటి మొండితనం, కఠినత్వం చేసుకోకు నీ హృదయాన్ని. నీ హృదయంలో ఉన్న పాపాలు ఏం చేస్తాయంటే నిన్ను మొండివానిగా, మొండితనంగా చేస్తాయి. ప్రియబిడ్డలారా, ఆ పాపాలు తొలగిపోతే, ఆ హృదయ శుద్ధి ఉంటే యథార్థత ఉంటుంది. ఆ యొక్క హృదయం అనేది ఆ యొక్క మంచి వాక్యాన్ని, సత్యాన్ని అంగీకరించేటువంటి నేలగా తయారవుతుంది. కానీ హృదయంలో గర్వం పెట్టుకుంటే, హృదయంలో పాపం పెట్టుకుంటే, హృదయంలో అపనమ్మకం పెట్టుకుంటే, అవిశ్వాసాలు పెట్టుకుంటే ఏమైతే నీ హృదయము కఠినత్వం అవుతుంది, మొండితనం అవుతుంది, నీ హృదయము భ్రష్టత్వం అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మొండిగా ఉన్నదా నీ హృదయం? మొండి వాదన చేస్తూ ఉన్నావా అంటారు కదా, మొండోడ్రా వాడు. మొండితనం ఉంటే ఎవరికి నష్టం? దేవునికి నష్టం. ఇప్పుడు తోమ నమ్మకపోతే ఎవరికి నష్టం? తోమాకే నష్టం. కాబట్టి ఈరోజు అలాంటి నీ పాపాల వలన, నీ హృదయ కోరికల వలన, నీ యొక్క అక్కడ తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పడినట్టుగా వారి దురాశల వలన, నీ దురాశల వలన, పెద్ద ఏదో నేను బాగా తెలుసు, నాకు నేను గొప్పోడిని, నేను ఇట్లా మొండిగా ఉంటేనే పెద్ద గ్రేట్ అవుతుందని. ఇంకొక ఏందట, ఇట్లా మొండిగా ఉంటే నేను ఇంతే, ఇట్లా నేను మొండిగా ఉంటే గ్రేటు. ఎవరికి గ్రేట్? నువ్వు మొండితనం. ఎవరికి గ్రేటు? నశించిపోయేది నువ్వు. నీ మొండితనం చేస్తే ఎవరికి నష్టం? నీకు నష్టం. మనం ఎప్పుడు సత్యానికి అంగీకరించేట అపోల్లో చాలా లేఖనాల్లో ప్రావీణ్యుడు. అలాంటి వ్యక్తే ఎవరు చెప్తే విన్నాడు? అకుల్లా ప్రిస్కిల్లాలు చెప్తే విన్నాడు. అకుల్లా ప్రిస్కిల్లాలు పెద్ద దైవజనులు కాదు. క్రీస్తుని గురించి వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆ లేఖనాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆయనకు చెప్తే అంత పెద్దగా చదువుకున్నటువంటి వ్యక్తి వెంటనే సత్యాన్ని అంగీకరించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అలాంటి మనస్తత్వం ఈరోజు నీ జీవితంలో ఉందా? ఇలాంటి తోమలాగా, మొండోళ్ళలాగా నువ్వు ఈరోజు జీవిస్తూ ఉన్నావా? ఏలు పెడితేనే చూస్తా, యేసు ప్రభు నిజంగా మళ్ళీ వచ్చి సిలువ వేయబడితేనే, అది చూస్తేనే నేను నమ్ముతా, నా ముందు ఆయన చనిపోయి లేస్తేనే నమ్ముతా, లేకపోతే ఇలాంటి కార్యాలు జరిగితేనే నమ్ముతా అనే మొండి వాదన, మొండితనము ఈరోజు నీ హృదయంలో నుండి, నీ జీవితంలో నుండి తీసేసుకో. అది తీసేసుకోవాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, మనస్సును శుద్ధి చేసుకో. నీ మనస్సును, హృదయాన్ని ఆక్రమించుకున్నటువంటి అనేక అబద్ధ విషయాలు, అసత్యము, లోక విషయాలు, మరి అవన్నీ కడిగేసుకొని సత్యమును, వాక్యాన్ని నింపుకుంటే యేసు ప్రభు మాట్లాడినప్పుడు వెంటనే దాన్ని అంగీకరించే మనస్తత్వం, హృదయం మనలో ఉంటుంది.